సునీర్ నాయక్ గారు మన దగ్గరకు వచ్చారు. సబ్లక్సేటెడ్ క్యాట్రాక్ట్ ఉంది, అంటే ఒక క్యాట్రాక్ట్కి ఉన్న సపోర్ట్ 180 degrees సపోర్ట్ లేదు. అది ఎందుకంటే ఇంతకుముందు ఆయనకైన ట్రామా వల్ల దెబ్బ తగలడం వల్ల ఆ సపోర్ట్ అంతా పోయింది. సో మన దగ్గర ఇప్పుడు 2 చాయిసెస్ ఉన్నాయి. ఒకటి 2 సిట్టింగ్స్లో సర్జరీ చేయాలి. అలాంటప్పుడు లెన్స్ బ్యాగ్తో పాటు కంప్లీట్లీ తీసేసి విట్రెక్టమీ చేసి వీ డూ గ్లూడాయోల్ ఆర్ SFIL. The second choice, which is a little difficult but a good choice for him, is we have to preserve the bag. అంటే ఆ బ్యాగ్ క్యాట్రాక్ట్ సర్జరీ చేసి ఆ బ్యాగ్ని స్క్లీరల్ వాల్కి ఫిక్స్ చేసి ఆ బ్యాగ్లోనే లెన్స్ ఇంప్లాంటేషన్ చేయాలి. దిస్ ఈజ్ క్లోజెస్ట్ టు ద న్యాచురల్ ఐ. అండ్ ఆయన ఏజ్ ఈజ్ 36 years old, 37 years old. హీస్ క్వైట్ యంగ్ పర్సన్. సో ఒక యంగ్ పర్సన్లో మనము యాజ్ క్లోజ్ టు న్యాచురల్ ఐ యాజ్ పాసిబుల్ మనం మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ టేకింగ్ హిమ్ అప్ ఫార్ bag fixation and IOL implantation in the bag. We are going to try for that. ఎంత వరకు అవుతుంది అనేది that we have to see. That is what we are trying to do. నా పేరు శ్రీను నాయక్. గుంటూరు దగ్గర వినకొండ పక్కన మారుమూల గ్రామం అండి మాది. నేను నా చిన్నతనంలో స్పోర్ట్స్ ఆడుతుంటే కర్ర వచ్చి నా ఎడమ కంటికి గుచ్చుకోవడం జరిగిందండి. బట్ అది గుచ్చుకున్నది నాకు కూడా తెలియదండి. అప్పటికప్పటికే హోటల్కి తీసుకెళ్ళి చూపించితే ఆ టైంలో కొద్దిగా డాక్టర్స్ కానీ ఏదైనా సరే అవగాహన లేని టైంలో కాబట్టి బట్ నాకు వచ్చేసరికి సెట్ అయిపోయింది అనుకున్నానండి. కానీ అది అలా టైం గడుస్తా 20 సంవత్సరాల దాకా నా విజన్ తగ్గిపోతూ ఉంటుంది. పెయిన్ మనసులో ఒక బాధ అండి. కానీ దీనికి ఒక మార్గం లేదా అన్నట్టు నా బాల్య జీవితం నుంచి నా డిగ్రీ నా ఎడ్యుకేషన్ మొత్తం గడిచిపోయిందండి. ఆ ఒక్క కంటితోనే చూడగలుగుతున్నా కానీ ఎడమ కంటి అనేది చూడలేకపోతున్నా సార్. కానీ ఆ పెయిన్ అనేది నేను అనుభవిస్తూ వచ్చాను. ఒక కంటితోనే చూడగలుగుతున్నా. బట్ దీనికి పరిష్కారం ఏందని చెప్పేసి గుంటూరు, విజయవాడ దగ్గరలో కొన్ని హాస్పిటల్ తిరిగితే మీకు వచ్చేసరికి 2 సిట్టింగ్లో మీ కాంట్రాక్ట్ సర్జరీ చేయాలి. బట్ అది కూడా గ్యారంటీ ఇవ్వలేము, 80 నుంచి 70% అలా రావచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో నాకు కొద్దిగా కాన్ఫిడెంట్ అనేది లేదు సార్. ఏం చేయాలో అర్థం కాక నేను వీడియోలు చూస్తుంటే డాక్టర్ అబ్దుల్ రషీద్ గారి వీడియోలు చూసి వచ్చేసరికి జస్ట్ ఆ వీడియో చూసి ఆ కాన్ఫిడెంట్తో ఆయన చెప్పే స్పీచ్ని బట్టి ఆ కాన్ఫిడెంట్తోనే ఓపీ రాపించుకొని హైదరాబాద్ రావడం జరిగింది. కానీ సార్ నాకు వచ్చేసరికి నాకున్న ప్రాబ్లమ్ని అడిగి ఆ ప్రాబ్లమ్ని బట్టి సేమ్ రిజల్ట్ తెప్పించే బాధ్యత నాది. బట్ ఇది వచ్చేసరికి ఒక కాంప్లికేట్ కేస్ అండి. ఇది చాలా లోతుగా తగిలింది, మీకు చిన్నప్పుడు తగిలింది కాబట్టి మీ ఐ బ్యాగు వెనక జరిగిపోవడం జరిగింది. మీకు కాంట్రాక్ట్ కూడా బ్యాక్ సైడ్ ఒక వీక్గా మారిపోయింది. దానికి ఒక సపోర్ట్ ఇచ్చి ఒక రింగ్ వేసి బుక్స్ లాగా అమర్చి ఈ కేసుని వచ్చేసరికి మాకు కూడా ఒక ఛాలెంజ్ అండి. ఇది పాత విజయాన్ని మేము తెప్పించే బాధ్యత మాది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు ఎందుకో బాగా నమ్మకం కలిగి సార్ చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పేసి పేమెంట్ చూసుకొని వచ్చేస్తాను సార్ అని చెప్పేసి 1 వీక్లో పేమెంట్ చూసుకొని వచ్చేసాను సార్. బట్ ఇంత తక్కువ పేమెంట్లో ఇలాంటి సర్జరీ అనేది చేయడం అనేది నిజంగా అబ్దుల్ రషీద్ గారికి ధన్యవాదాలండి. బట్ వాళ్ళు నా టెక్నీషియన్స్ కానీ టెక్నీషియన్స్ కానీ చిన్న వర్కర్స్ కానీ ప్రతి ఒక్కరి సపోర్ట్ బాగుందండి ఈ హాస్పిటల్లో. రైట్ ఐ వచ్చేసరికి ఎలా ఉందో లెఫ్ట్ ఐ కూడా అలాగే చూడగలుగుతున్నా. బట్ ఇంకో 1 monthలో పూర్తిగా నాకు సెట్ అయిపోయిద్దని నాకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది సార్. ఇలా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే
నాలాంటి వాళ్ళు వచ్చేసరికి చాలా బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా ఎవరికో ఒకరు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి దానికోసం ఈ వీడియో చేయడం తప్ప నాకు ఎలాంటి ఉద్దేశాలు ఏం లేవు. చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే కరెక్ట్ అయిన డాక్టర్ని ఎంచుకోవడం అనేది ఇది ఛాలెంజే సార్. బట్ నాకు వచ్చేసరికి ఇంత టైం పట్టింది. 20 సంవత్సరాలు నా కాలం మొత్తం గడిచిపోయింది. దానివల్ల నేను రైల్వేస్ జాబ్ మెడికల్ కూడా మొత్తం క్వాలిఫై కాలేకపోయాను. ఎందుకంటే నా మెడికల్ రిపోర్ట్ కూడా పోయింది సార్. దాని తర్వాత గ్రూప్స్ అని చెప్పేసి గ్రూప్ సైడ్ వచ్చాను. అయినా కూడా నేను ఒక కంటితోనే చదవడము, నేను ఒక లైఫ్లో ఇలాగే ఉంటానని రోజు బాధపడేవాడిని. చివరికి వచ్చేసరికి నాకు 100% రిజల్ట్ తెప్పియగలిగారు సార్కి నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సార్. ఈయన పేరు శ్రీను నాయక్ గారు అండి. ఈయన ఈ హాస్పిటల్కి లెఫ్ట్ ఐలో వుడెన్ స్టిక్ తోటి దెబ్బ తగలడం వల్ల వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన విజన్ 624 పార్ట్స్ ఉన్నది. సమ్ వుడెన్ స్టిక్ తోటి తగిలింది. లెన్స్ కంటి లోపలిది నార్మల్ పొజిషన్ కన్నా పక్కన ఉన్నది, అంటే డిస్లొకేట్ అయ్యింది. సో డాక్టర్ అబ్దుల్ రషీద్ గారు చూసి ఆయన ఆపరేట్ చేశారు. ఇట్ వాస్ ఛాలెంజింగ్ కేస్. 2 hours పట్టింది చేయడానికి సర్జరీ. అండ్ ఇప్పుడు ఆయన విజన్ 6/6 ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. హీస్ కంఫర్టబుల్లీ రీడింగ్. ఒకసారి ఆయనతోటే మనం చదివిద్దాము ఎంత బాగా చదువుతున్నారు. సార్ ఒకసారి చదవండి. RZKODSVZHV ఓకే. ZSKNRZHO UOTHV. ఓకే. ఇప్పుడు VHUOT. ఇప్పుడు HOTUV. ఇది లాస్ట్ లైన్ అండి. చూడండి ఎంత మంచిగా చదివేస్తున్నారు. చదవండి ఇది. OVUHT. ఓకే.